కాకినాడ జిల్లా గొల్లప్రోలులో పసుపు కొమ్ములతో తయారు చేసిన 6 అడుగుల వినాయకుడి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. గత 6 ఏళ్లుగా వినాయక చవితికి పర్యావరణానికి హాని లేని విగ్రహాలను తయారు చేస్తున్న తాపీ మేస్త్రి కోలా వీరబాబు ఈసారి ప్రత్యేకించి పసుపు కొమ్ముల విగ్రహాన్ని తయారు చేశారు. సుమారు నెల 15 రోజుల పాటు శ్రమించి 6 కిలోల తేనె, మైనం, మట్టి, గడ్డి, 9 కిలోల పసుపు కొమ్ములతో వినాయకుడి విగ్రహాన్ని తయారు చేశారు. గతంలో మట్టి, పసుపు, పిండి, రుద్రాక్షలతో వినాయకుడి విగ్రహాలను తయారు చేశారు. అలాగే ఈసారి తయారు చేసిన పసుపు కొమ్ముల వినాయకుడి విగ్రహం పలువురు భక్తుల చేత ప్రత్యేక పూజలు అందుకుంటుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ఆదర్శంగా తీసుకుని పర్యావరణానికి హాని లేని విగ్రహాలను తయారు చేస్తున్నానని తాపీ మేస్త్రి వీరబాబు తెలియజేశారు. ఆ పాపకి ఇచ్చిండమ్మా. ఓకేనండి. డాడీ ఇచ్చారు. అందరికీ నమస్కారం అండి. మాది గొల్లప్రోలు మండలం, గొల్లప్రోలు గ్రామం, ఈబీసీ కాలనీ, పొంత రోడ్డు అండి. మేము ప్రతి సంవత్సరం కూడా విఘ్నేశ్వరుని రకరకాలుగా మట్టితోని, మైనంతోని, అలాగే పసుపు ముద్దలతోని తయారు చేయడం అన్నది జరుగుతుందండి. ఈ సంవత్సరం ప్రత్యేకంగా మట్టి, మైనం, పసుపు కొమ్ములతో తయారు చేయడం జరిగిందండి. ఈ యొక్క విగ్రహాన్ని తయారు చేసిన వ్యక్తి తాపీ మేస్త్రి అయినటువంటి మా కోలా వీరబాబు గారండి. ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి నెల 15 రోజులు ఆయన కష్టపడి ఈ యొక్క విగ్రహాన్ని మా కమిటీ సభ్యులకు తయారు చేసి అందజేయడం జరిగిందండి. ఈ యొక్క విగ్రహాన్ని తయారు చేయడం వల్ల కారణం ఏంటంటే పర్యావరణాన్ని కాపాడడానికై చెరువుల్ని, మా కాలువల్ని కలుషితం కాకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేయడం జరుగుతుందండి.